కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ దేశానికి ప్రధానమంత్రులుగా పనిచేసిన కొందరిని మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన సేవా త్యాగం అన్నీ ఇన్ని కాదు. స్వతంత్ర భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఎస్సీ. ఆయన 1947 నుంచి 1964 వరకు ఆయన ప్రధానిగా పనిచేశారు. తర్వాత ఇందిరాగాంధీ, ఎస్టీ, ఆమె ఆదివాసీ మహిళ. 1966 నుంచి 1977 వరకు, 1980 నుంచి 1984 వరకు ఆమె ప్రధానిగా పనిచేశారు సుదీర్ఘకాలం. తర్వాత రాజీవ్ గాంధీ, అంటే ముఖ్యంగా మనం గుర్తు చేసుకోవాల్సిన వాళ్ళనమాట వీళ్ళందరూ కూడా. రాజీవ్ గాంధీ బీసీ. ఆయన 1984 నుంచి 1989 వరకు కూడా ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. అప్పటి ముచ్చటందుకు ఇప్పటి సంగతి చెప్పమంటే, ఇప్పుడు ఆ పార్టీ 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఈ 3 రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారంలో ఉంటే 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎస్సీలే, రేవంత్ రెడ్డి సహా. మన రాష్ట్రమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సహా ముగ్గురు కూడా ఎస్సీలే. అంతేకాదు ఇండియా కూటమిలో రాహుల్ గాంధీతో కలిసి ఉద్యమిస్తున్న ప్రధాన ప్రముఖ పార్టీలన్నీ కూడా దళిత పార్టీలు, దళిత నేతలే. అఖిలేష్ యాదవ్ ఎస్టీ, తేజస్వి యాదవ్ ఎస్సీ, స్టాలిన్ ఎస్సీ, మమతా బెనర్జీ బీసీ, శరద్ పవార్ ఎస్సీ, ఉద్ధవ్ ఠాక్రే ఎస్టీ, పినరయి విజయన్ ఎస్సీ, హేమంత్ సోరెన్ ఎస్టీ. అంత మాత్రమే కాదు, కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ కాలంలో రాష్ట్రపతులుగా పనిచేసిన ప్రతిభా పాటిల్ ఎస్సీ, ప్రణబ్ ముఖర్జీ ఎస్టీ. ప్రతిభా పాటిల్ ఎస్సీ మహిళ, ప్రణబ్ ముఖర్జీ ఆదివాసీ. అంతేకాదు కాంగ్రెస్ పాలనలో భారతరత్న అందుకున్న వాళ్ళందరూ కూడా క్రీడాకారులు మొదలు కళాకారుల వరకు అందరూ కూడా ఎస్సీలు, ఆదివాసీలే. సచిన్ టెండూల్కర్, ప్రపంచ ప్రఖ్యాత దళిత క్రికెటర్ సచిన్ టెండూల్కర్. సిగ్గుండాలి రాహుల్ గాంధీ, సిగ్గు 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 సిగ్గుండాలి. ఆ నాయకుడిని సమర్థించే వాళ్లకు సిగ్గుండాలి కొంచెమన్నా.